ప్యూర్ ఎలక్ట్రిక్ బస్ అయితే అన్నారు. అయితే కరెక్ట్ అయితే స్టాప్ రిలయన్స్ ట్రెండ్స్ ఎదురుగా అయితే ఇచ్చాడు. తొందరగా ఎర్లీగానే ఇచ్చాడు. ఇక్కడ చార్జర్ ఫెసిలిటీ కూడా ఇచ్చాడు. ఇక్కడైతే ఇది లైట్స్ అనుకున్నాను, లైట్స్ కొంచెం డిసప్పాయింట్ అయితే చేశారు. ఇప్పుడు స్టార్ట్ అయితే చేస్తున్నాను. అయితే బస్ అయితే చూసుకుంటే ఫ్రెష్ బస్సులో అయితే బుక్ చేసుకున్నాను. చూసుకోవాలి ప్యూర్ ఎలక్ట్రిక్ బస్ అయితే అన్నారు. టికెట్ వచ్చేసరికి 500 అయితే పడింది. ఇప్పుడు విజయవాడ టు హైదరాబాద్ అయితే రేపు మార్నింగ్ 4:30 కల్లా అవుతుందని అయితే చెప్పారు. అక్కడ నుంచుతుందని అయితే చెప్పారు. ఎస్ఆర్ నగర్ అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసి వాళ్ళతో పాటు ఇంకా నేను ఒకసారి జేవైడి హాస్పిటల్కి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి నా టీబీ టెస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనుకుంటున్నాను. సక్సెస్ఫుల్ గా అయితే బెన్ సర్కిల్ అయితే వచ్చేసా. ఇక్కడ నుంచి చూడాలి, ఇక్కడ నుంచి అయితే ఫ్రెష్ బస్ అయితే వస్తుంది. ఇక్కడికి అయితే వస్తుందంట బస్. ఇక్కడ నుంచి బస్ అయితే ఎక్కి ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. చూడాలి కరెక్ట్ టైంకి అయితే వచ్చేసాను కదా. టైం అయితే చూస్తే ఇప్పుడు 9:43 అయితే అవుతుంది. టైం అయితే మొత్తం ఖాళీగా అయితే ఉంది. నాకైతే కరెక్ట్గా అయితే స్టాప్ రిలయన్స్ ట్రెండ్స్ ఎదురుగా అయితే ఇచ్చాడు. నాకు తెలిసి బస్ అయితే ఇక్కడ వస్తుంది అన్నట్టానికి అయితే అనుకుంటున్నా. చూడాలి ఎక్కడికి వస్తుందో. వస్తుంది మన బస్ అనుకుంటా. చూడాలి, అదే అనుకుంటున్నాను నాకు తెలిసి. ఫైనల్లీ అయితే టైం అయితే చూస్తే 9:58 అయితే అయింది. తొందరగా ఎర్లీగానే వచ్చాడు. సక్సెస్ఫుల్గా అయితే వచ్చేసాను. బస్ లోపల ఉన్నాను. అయితే కరెక్ట్గా తీసుకుంటే టెంకల్ అయితే వచ్చేసింది. కరెక్ట్గా అయితే బస్ అయితే వచ్చేసింది. లేట్ అయితే ఏం అవ్వాలా. బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎప్పుడు ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది అనేది చూడాలి. మొత్తం కంఫర్ట్ అయితే బాగానే ఇచ్చాడు. బస్ అయితే చాలా బాగుంది. బస్కి అయితే కొర్రీ ఏం పెట్టక్కర్లేదు, చాలా బాగుంది బస్ అయితే. ఇక్కడ చార్జర్ ఫెసిలిటీ కూడా ఇచ్చాడు. ఇక్కడైతే చార్జర్ ఫెసిలిటీ దించుకోవచ్చు. కంఫర్ట్ అయితే బాగుంది చాలా. అయితే బస్ అయితే ఇంకా ఎక్కేసాం. బట్ ఇది ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది అనేది తెలియదు. ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది అనేది. అండ్ డెస్టినేషన్ టైం అయితే 4:30 అయితే ఇచ్చాడు ఎక్స్పెక్టెడ్ టైం అయితే. చూడాలి ఎన్నింటికి రీచ్ అవుతుంది హైదరాబాద్ అనేది. అక్కడి నుంచి మళ్ళీ వేస్తాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. అది అంతసేపు అవుతుందో చూడాలి. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది బస్. 10:03 అయితే స్టార్ట్ అయిపోయింది బస్. స్టార్టింగ్లో అయితే ఏం ప్రాబ్లం లేదు. తొందరగా ఎర్లీగానే అయితే స్టార్ట్ అయిపోయింది బస్. చూసుకుంటే మనకైతే లైక్ ఫస్ట్ మనకు పర్సన్ లైక్ కార్ కైనా పెట్టుకున్న లొకేషన్ పెట్టుకున్నా టోటల్గా అయితే 5 hours and 15 minutes అయితే చూపిస్తుంది. బట్ ఏంటంటే చూస్తే వీడైతే 5 hours-కే రీచ్ అవుతాం అన్నట్టు. అంటే ఒక 15 minutes ఫాస్ట్గా కొంచెం ముందంతా అవుతుంది. బట్ అయితే డిలే అవుతుంది. ఇంకా మధ్యలో ఒక డ్రాపింగ్ పాయింట్ అయితే ఉంది. వీడైతే మెన్షన్ చేశాడు. వేరే తోట బాక్స్ వీడియో. ఓకే, ఈ హోటల్లో అయితే ఇక్కడ కొంచెం అయితే ఛార్జింగ్ పెడతారు. సో ఆ టైంలో అయితే కొంచెం ఖచ్చితంగా ఎంత లేదని ఒక 30 minutes అయితే అక్కడే పడుతుంది. కరెక్ట్ టైం అయితే ఇక్కడ మనం గూగుల్ మ్యాప్స్లో అనుకున్నట్టు 5:15 అయితే వీడైతే రీచ్ అవుతాడన్న. మనకి ఇక్కడ చూసుకుంటే ఏసీ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు కదా. ఏసీ ఆప్షన్ కూడా మనకైతే ఇచ్చాడు. రొటేషన్ ఫ్యాన్స్, సింగ్ ఆప్షన్స్ కూడా మనకైతే ఇచ్చారు. ఇదైతే చూసుకోవచ్చు, బాగానే యూజ్ అవుతుంది. బాగానే అయితే ఏసీ అయితే బాగానే ఉంది. లైట్స్ బటన్స్ అయితే ఇక్కడైతే ఇచ్చాడు. అండ్ ఫ్యాన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మనకు కావాలంటే చూసుకోండి, ఇది ఇక్కడ లైట్స్ ఫ్యాన్స్ అనుకున్నాను లైట్స్. సో ఇది రెండు అయితే ఏసీ అయితే ఇచ్చాడు. కాకపోతే బాగా అయితే వస్తుంది, ఎయిర్ అయితే బాగా అయితే వస్తుంది కంఫర్టబుల్గా. ఈ ఫ్రెష్ బస్ అయితే చూసుకుంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మాకు ఫుల్లీ ఏసీ బస్ ఫ్రెండ్స్. లైక్ మళ్ళీ చూసుకుంటే మళ్ళీ స్మెల్ అనేది ఏసీ స్మెల్ అనేది అలా ఏముండదు. డీజిల్ స్మెల్ అయితే వస్తుంది, కొంచెం ఫ్రేగ్రెన్స్ స్మెల్ అనేది. చూసుకుంటే మనకి ఏసీ అనేది కూడా కొంచెం చాలా కూల్గా అయితే ఉంటుంది. మినిమం అలా ఉంటుంది, మ్యాక్సిమం కూలింగ్ అని అయితే ఇస్తాడు వీడు. అండ్ లైట్ ఆప్షన్స్ అయితే బాగుంటాయి. అండ్ చూసుకుంటే వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. వేరే కూడా చాలా బాగుంది. వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. బస్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగా ఇచ్చాడు. సీట్స్ కానీ ఇదంతా కానీ చాలా బాగా అయితే ఇచ్చాడు.
ఈ సమ్మర్ చూసుకుంటే బస్సులో అయితే స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను చెప్తారు, మెన్షన్ చేశారు దాంట్లో అయితే. బట్ చూస్తుంటే వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు, నాకైతే వాటర్ బాటిల్ ఇచ్చారు. బట్ స్నాక్స్ అంటే నేనైతే బిస్కెట్ ప్యాకెట్ అని ఇస్తారు అనుకుంటా, బిస్కెట్ ప్యాకెట్ అనే ఐటెంలో వాటర్ బాటిల్ అంటే ఇచ్చేది నేను అడిగాను. అంతే, కొంచెం డిసప్పాయింట్ అయితే చేశారు. కరెంట్లీ అయితే ఇప్పుడు ఉంది మనం రాజుగారి తోట హోటల్. అయితే ఇక్కడైతే ఇప్పుడు వీళ్ళు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే ఆపారు కదా. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక 30 minutes అయితే పడుతుంది. అయితే ఇక్కడ ఎవరైనా వాష్రూమ్స్ ఉంటే కనుక యూజ్ చేసుకున్నాను. అయితే ఇక్కడ మళ్ళీ అది కూడా కొంచెం ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ అన్నం కూడా రిఫ్రెష్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అన్న ఇప్పుడు పెట్టిన ఏమి ఇచ్చారు, చాయ్ అండ్ బిస్కెట్స్ అయితే ఇస్తున్నారు. కొంచెం పర్వాలేదు, ఇప్పుడైతే అది కొంచెం రిఫ్రెష్మెంట్గా అయితే ఉంది. ఫ్రెండ్స్ అనుకున్నాం కదా, అయితే చెప్పాడు వాడు మెన్షన్ చేసినట్టే ఫ్రెష్ బస్ వాడు మధ్యలో అయితే రాజుగారి డాబా ఇక్కడైతే ఆపాడు. వాడైతే ఏంటంటే చూస్తే మీకు చూపిస్తా ఉండండి. అయితే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ అయితే పెడుతున్నారు. సో టోటలీ ఎలక్ట్రిక్ కదా బస్ మొత్తం. ఇక్కడైతే ఒక సెంటర్ ఒక పాయింట్స్ పెట్టుకుంటున్నారు వీళ్ళు. సో కరెక్ట్గా అక్కడ ఛార్జింగ్ అయితే పెట్టుకుంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే వీడియోలు తీద్దాం అనుకున్నాను గైస్. అండ్ వీడియోలు తీద్దాం అనుకుంటే అసలు నైట్ కదా, నా ఫోన్ కెమెరాకి అసలు అవ్వట్లేదు. సో అందుకని తీయలేకపోతున్నాం. మనకైతే ఇక్కడ అప్పుడు ఇక్కడ ఈ రాజుగారి తోట దాబాలో అయితే మనకైతే టీ అండ్ బిస్కెట్స్ అయితే ఇచ్చారు కదా. ఇప్పుడైతే దీనికి ఇక్కడ రిఫ్రెష్మెంట్గా అయితే
ఫైనల్ అయితే ఎస్ఆర్ నగర్ కి అయితే రీచ్ అయిపోయాం గైస్. అయితే వచ్చేసి ఫైనల్ గా అయితే ఇక్కడ నుంచి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కి అయితే వెళ్ళాలి.